కాంతమ్మకు ఒకటే ఆశ, ఎప్పటికైనా తన కొడుక్కి ఒక గొప్పింటమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చెయ్యాలని. తననుకున్న ప్రకారంగానే తన కొడుకు రంగాకు కాంచన అనే గొప్పింటమ్మాయిని చూసి పెళ్లి చేసింది. తన బాధ్యతలన్నీ పూర్తయ్యాయని చాలా సంతోషించేది కాంతమ్మ. అలా ఒకరోజు ఆ ఇంటికి కాంతమ్మ పుట్టింటి నుండి సీనయ్య వస్తాడు. ఏంటి సీనయ్య, బావున్నావా? మా నూరోళ్ళంతా బావున్నారా? నువ్వేంటిలా బక్కజిక్కిపోయావు? వేళ్లకి తినటం లేదా? అన్నట్టు మర్చిపోయాను, నా కొడుకు పెళ్లికి అందర్నీ పిలిచాను కదా, కాని మా నూరి నుండి ఎవ్వరూ రాలేదేంటి? అమ్మా, నన్ను చూస్తుంటేనే అర్థం కావట్లేదా మీకు? ఏమైంది నీకు? ఏదైనా అనారోగ్య సమస్య వచ్చిందా? అమ్మా, దయచేసి నా మాట వినండి. నేను మీకు పూర్తి వివరాలు చెప్తాను. అంతకంటే ముందు నాకు కాస్త అన్నం పెట్టండి. సీనయ్య అలా అనేసరికి అక్కడే ఉన్న కాంచన చాలా బాధపడింది. వెంటనే సీనయ్యకు కంచం నిండా అన్నం తీసుకెళ్ళిస్తుంది. ఆ కంచం తీసుకుని సీనయ్య ఆవురావురుమంటూ తింటాడు. కడుపు నిండిన తరువాత, అమ్మా కాంతమ్మ, ఇలా కడుపు నిండా తిని ఎన్ని రోజులైందో తెలుసా తల్లి? మా నూరి పరిస్థితి ఏం బాగోలేదమ్మా. వర్షాలు లేక పరిస్థితి దారుణంగా తయారైంది. ఎవ్వరూ పంట పండించడానికి కూడా వీలు లేకుండా పోయింది. ఎవరి శాపం తగిలిందో ఏంటో గాని అందరి బతుకులు నాశనమైపోయాయి. ఊళ్ళో జబ్బు చేసిన వాళ్ళు చాలా మందే ఉన్నారు. యువకులంతా పట్నంకి వచ్చేశారు. ఇప్పుడు ఊళ్ళో ఏదో రోగం వచ్చింది అనుకుంటున్నారు. పక్కూరి వాళ్ళు కూడా అక్కడికి రావటం మానేశారు తల్లి. సీనయ్య అలా చెప్తూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. సీనయ్యని చూసి కాంతమ్మ చీదరించుకున్నట్టు చూసింది. చూడు సీనయ్య, మా పుట్టింటి వాళ్ళు ఆ ఊరు వదిలిపెట్టి చాలా ఏళ్లయింది. ఇప్పుడది మా ఊరు కాదు. ఇప్పుడు ఆ ఊరి గురించి నాకెందుకు చెప్తున్నావు? అమ్మా, అట్ట అంటే ఎట్టాగమ్మా? మీలాంటోళ్ళు అక్కడికి వచ్చి ఊరి జనాన్ని చూస్తే కాస్తైనా సాయం చేస్తారు. దారుణంగా మారిన ఊరు మీ సాయం వల్ల మళ్ళీ బాగుపడొచ్చు. దయచేసి నా మాట వినండి తల్లి. ఒక్కసారి ఊరికి రండి. ఏంటి, నేను ఊరికి రావాలా? నీకేమైనా పిచ్చా? ఆ ఎండిపోయిన ఊరికొచ్చి నేనేం చేస్తాను చెప్పు? నేను నిన్ను చూడ్డానికే అవటం లేదు. మళ్ళీ ఆ ఊరికొచ్చి అందర్నీ చూడాలంటే అదోలా ఉంది. అయినా నేనిప్పుడు అక్కడికి రావాల్సిన అవసరం లేదు. అందరూ ముసలివాళ్లేగా, నేనొచ్చి వాళ్ళకేం చెయ్యాలి? అంత మాట అనకండమ్మా. ఇప్పుడు అక్కడున్న ముసలి వాళ్ళంతా మీ చిన్నతనంలో మిమ్మల్ని ఎత్తుకొని ఆడించిన వాళ్లేగా. వాళ్ళని మర్చిపోతారా చెప్పండి? దయచేసి మీరొచ్చి ఊరి ప్రజల్ని ఆదుకోవాలమ్మా, ఆదుకోవాలి. సీనయ్య వెక్కి వెక్కి ఏడుస్తాడు. కాంతమ్మ పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది. ఇక అక్కడే ఉన్న కాంచన సీనయ్య దగ్గరికి వెళ్తుంది. సీనయ్య కన్నీళ్లు తుడుస్తుంది. చూడు సీనయ్య, మీరు బాధపడకండి. నేను మీ ఊరికొస్తాను. మీరిప్పుడు వెళ్ళండి. నేను వీలు చూసుకుని 2 రోజుల్లో వస్తాను. ధైర్యంగా ఉండండి. అట్టగే తల్లి. అలా కాంచన తన అత్తగారి ఊరి నుండి వచ్చిన సీనయ్యను పంపించేస్తుంది. ఇక ఆ రోజు రాత్రి రంగా ఇంటికి రాగానే విషయమంతా చెప్పింది కాంచన. రంగా కూడా చాలా బాధపడతాడు. అమ్మ ముందులా లేదు కాంచన, ఎవ్వరికీ సాయం చేయాలనుకోవట్లేదు. మనం ధనవంతులం కదండి. 10 మందికి సాయం చేసే అవకాశం మనకుంది. అలాంటి అవకాశాన్ని మనమెందుకు వదులుకోవాలి చెప్పండి? సాయంలోనే దైవం ఉందండి. సరే కాంచన, అమ్మని మనం మార్చలేం. ఇంకేం చేయగలం చెప్పు? అత్తయ్య వెళ్లకుంటే ఏంటండి, మనం వెళ్దాం పదండి. కొన్నాళ్ల పాటు మనం యాత్రకి వెళ్తున్నామని అత్తయ్యతో చెప్దాం. ఖచ్చితంగా ఒప్పుకుంటారు. ఆ కొన్నాళ్లు మనం ఊరికెళ్ళి అక్కడ పరిస్థితులన్నీ సరిదిద్దుదాం. అలాగే కాంచన, అలాగే చేద్దాం. అలా కాంచన రంగాలు మరుసటి రోజు కాంతమ్మతో విషయం చెప్తారు. అమ్మా, ఒక 1 నెల రోజుల పాటు మేము యాత్రకి వెళ్ళాలనుకుంటున్నాం. నువ్వు ఒప్పుకుంటేనే. అరే, యాత్ర అంటున్నావు, నేనెందుకు ఒప్పుకొని చెప్పు? దైవయాత్ర చేస్తే మంచిదేగా. లక్షణంగా వెళ్ళిరండి. డబ్బులు మాత్రం అనవసరంగా ఖర్చు పెట్టకండి. దాన ధర్మాలు చేసి డబ్బులు నాశనం చేసుకోకండి. అబ్బే, అదేం లేదమ్మా. అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టడం మాకు ఇష్టముండదత్తయ్యా. మేమా పని చెయ్యలేం. అలా కాంచన చెప్పడంతో కాంతమ్మ చాలా సంతోషిస్తుంది. ఇక మరుసటి రోజే ఇంటి నుండి బయలుదేరి వెళ్తారు కాంచన రంగా.
వాళ్ల కోసం ఊరి ముందు ఎదురు చూస్తుంటాడు సీనయ్య. కాంచన రంగాని చూసి చాలా సంతోషిస్తాడు. అయ్యా అమ్మా, మీరు వస్తారని ఎదురు చూస్తున్నాను. చూడమ్మా, మా నేలంతా ఎట్ట అయిపోయిందో. ఊళ్ళోకెళ్ళి చూద్దాం రండి, పరిస్థితి మీకే అర్థమవుతుంది. సీనయ్య, మీకు తినడానికి ఇప్పుడేం లేదా? కడుపు నిండా అన్నం తిని చాలా రోజులైందమ్మా. అందరూ ఆకలితో ఉన్నారు. అలా అయితే ముందు అందరికీ భోజనం చేద్దాం. ఇక్కడ తాగడానికి నీళ్లు లేవు కదా. బావి కూడా ఇంకిపోయిందయ్యా. 10 మైళ్ళ దూరం వెళ్తే అక్కడ ఒక బావుంది. అక్కడి వరకు వెళ్ళినోళ్ళు మళ్ళీ రాలేదు. ఈ పాటికి వాళ్ళ ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి అనుకుంటున్నా. వాళ్ళ గురించి బాధపడటం తప్ప ఇంకేం చేయలేకపోయాం. సీనయ్య మరోసారి కన్నీళ్లు పెట్టుకున్నాడు. సీనయ్యని చూసి కాంచన రంగాల కళ్ళు చెమ్మగిల్లాయి. ఇక చేసేదేం లేక కాంచన తన దగ్గరున్న డబ్బుతో సిటీ నుండి అక్కడికి మంచినీళ్ల ట్యాంకులు తెప్పిస్తుంది. ఈ ఊరికి నీళ్ల ట్యాంకు రావడంతో అందరూ అక్కడికి చేరి కడుపారా నీళ్లు తాగారు. మరోవైపు భోజనాలు చేస్తుంది కాంచన. అలా మధ్యాహ్నం వేళకు భోజనాలు సిద్ధమవుతాయి. ఊరి జనమంతా అక్కడికొచ్చి కడుపు నిండా తింటారు. కాంతమ్మ రాలేదన్న బాధ లేదు, కానీ మీరిక్కడికి వచ్చి ఇదంతా చేస్తుంటే మీకు చేతులెత్తి మొక్కాలనుంది. అసలు మా ఊరు ఎంత బాగుండేదో. ఇక్కడే మేం కూరగాయలు పండించుకునేవాళ్ళం. పంటల సాగు బాగుండేది. కానీ ఇప్పుడు వాటికి దూరం అయిపోయాం. మరేం బాధపడకండి, మనం పోగొట్టుకున్నవన్నీ మళ్ళీ రాబట్టుకుందాం. అదిలా సాధ్యం కాంచన. ఇప్పుడిక్కడంతా కరువు కటకాలున్నాయి, నీటి జాడలేదు. మరెలా చెయ్యగలం? ఉందండి, మనం చెయ్యగలం. నేను చేసి చూపిస్తాను. అలా కాంచన చెప్పడంతో సీనయ్యతో పాటు ఊరి ప్రజల్లో గట్టి నమ్మకం ఏర్పడుతుంది. ఇక మరుసటి రోజు ఆ ఊరికి చాలా వాటర్ బాటిల్స్ తెప్పిస్తుంది కాంచన. వాటిల్లోకి మట్టిని పోసి కూరగాయల విత్తనాలు జల్లింది. రోజు వాటర్ ట్యాంకులను ఆ ఊరికి రప్పించి వాటికి నీరందేలా చేస్తుంది. ఇలా ఎన్ని రోజులని చేస్తావు కాంచనా? దీనివల్ల ఏం లాభం ఉండదని నాకు అనిపిస్తుంది. డబ్బులూరికే ఖర్చు తప్ప ఇంకేం చెయ్యలేం. నాకు నమ్మకం ఉందండి. ఏదైనా చేసే ముందు నమ్మకం ఉండాలి. ప్రయత్నం చాలా గొప్పది కదా, అందుకే గట్టిగా ప్రయత్నిస్తున్నాను. అవునయ్యా, కాంచనమ్మ చెప్పింది నిజమే. మనమంతా గట్టిగా ప్రయత్నిద్దాం అని అనుకుంటూ రోజూ ఆ వాటర్ బాటిల్స్లో ఉన్న విత్తనాలకు నీరు పోయటం మొదలెట్టారు. అలా వారం రోజులు గడుస్తాయి. అప్పుడప్పుడే కొన్ని వాటర్ బాటిల్స్లో మెల్లగా మొలకలు పెరగటం మొదలవుతుంది. చిగుర్లు కనిపిస్తాయి. పచ్చని ఆకుల జాడ కనిపిస్తుంది. ఆ ఊరి జనంలో చెప్పలేనంత సంతోషం. అలా నెల రోజులు గడుస్తాయి. కూరగాయల మొక్కలు పెద్దవవుతాయి. సీనయ్య, ఇక మనకు తిరుగుండదు. ఇంకొన్ని రోజుల్లో ఇవి ఇంకాస్త పెద్దవై కూరగాయలు కాస్తాయి. తర్వాత మనం ఆకలితో బాధపడాల్సిన పనుండదు. కాంచన, మనమొచ్చి నెల రోజులైంది కదా. అమ్మకు అనుమానం వస్తుంది. మనం వెంటనే ఇంటికి వెళ్ళాలి. అరే, మీరు కంగారు పడకండి. ఇంకో 10 రోజులుండి వెళ్దాం. ఇక్కడ కూరగాయలు కాసే సమయం వచ్చింది. ఇప్పుడు లేకపోతే ఎలా? పని పూర్తి చేసిన వెంటనే వెళ్ళిపోదాం. అంతవరకు ఇక్కడి నుండి కదిలే ప్రసక్తే లేదు. అలాగే కాంచన. అలా మరో కొన్నాళ్ల పాటు అక్కడే ఉంటారు. ప్రతిరోజు ఊరి జనాలకు భోజనాలు చేసి వడ్డించటం, తరువాత కూరగాయల సాగు చేయటం చేస్తుంది కాంచన. ధనవంతురాలైన కాంచన అలా చేయటం చూసి రంగా కూడా ఆశ్చర్యపోతాడు. ఏంటి కాంచన, నువ్వు ధనవంతురాలివి కదా, నీకివన్నీ చెయ్యాలని ఎందుకనిపిస్తుంది? చాలా మందిలా చేయడానికి ఇష్టపడరు కదా. నేను ధనవంతురాలనేనండి, కానీ నా తల్లిదండ్రులు నాకు సాయం చేయడం నేర్పించారు. అది మాత్రం నేను మర్చిపోలేదు. అందుకే నేను కూడా వాళ్ల బాటలోనే సాగాలని చూస్తున్నాను. నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది కాంచన. అలా రంగా తన భార్యని ప్రశంసిస్తాడు. మరికొన్ని రోజులు గడుస్తాయి. కాంచన ప్రయత్నం ఫలించింది. కూరగాయలు విపరీతంగా కాస్తాయి. వాటిని ఆ ఊరి ప్రజలందరికీ తాజా తాజా కూరగాయల్ని పంచిపెడుతుంది కాంచన. అందరి కళ్లలో ఆనందం. అప్పుడే అక్కడికి కాంతం వచ్చింది. తన కొడుకు కోడల్ని చూసి షాక్ అయింది. ఇంతలో సీనయ్య, అమ్మా, చాలా సంతోషంగా ఉంది తల్లి. కాంచనమ్మ ఈ ఊరిని బాగు చేసింది. కూరగాయలు పండించి మా ఆకలి తీర్చింది. ఎన్నాళ్ళు ఇంటికి రాలేదంటే అనుమానం వచ్చింది. నా అనుమానం నిజమే అన్నమాట. అమ్మా,
కాంచన చేసిన దాంట్లో తప్పేం లేదు. కాంచననేమీ అనకు. రంగా ఆ మాటలనగానే కాంతమ్మ కన్నీళ్లు పెట్టుకుంది. తన కోడలి దగ్గరికొచ్చి కాంచనని దగ్గరికి తీసుకుంది. క్షమించండత్తయ్యా. అయ్యో, అంత మాటనకు తల్లి. నేనే మిమ్మల్ని క్షమించమని అడగాలి. మీరు చాలా గొప్పవాళ్ళు, మంచి మనసున్నవాళ్ళు. కన్న తల్లిని, కన్న ఊరిని ఎవ్వరూ మర్చిపోకూడదు. కాని నేను మర్చిపోయాను. నా ఊరికి మంచి చేసి నా కళ్ళు తెరిపించారు. నిజంగా నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది అంటూ కాంచనని పొగడ్తలతో ముంచెత్తింది కాంతమ్మ. తరువాత ఆ ఊళ్ళోనే కూరగాయలు పండిస్తూ అందరికీ తాజా కూరగాయలందిస్తుంది కాంచన. వాళ్లకే సమస్య రాకుండా దగ్గరుండి మరీ చూసుకుంటుంది. మళ్లీ ఆ ఊరిని పచ్చగా మార్చి సంతోషపెడుతుంది కాంచన. కీర్తి అందమైన తెలివైన పల్లెటూరమ్మాయి. కీర్తికి వాళ్ళూరంటే ఎంతో ఇష్టం. వాళ్ల నాన్నకి అమ్మకి తోడుగా ఎప్పుడూ పల్లెటూల్లోనే ఉండిపోవాలని కీర్తి ఆశ. కాని తన భవిష్యత్తు గురించి ఆలోచించి కీర్తి అమ్మా నాన్న గొప్పింటి సిటీ సంబంధం చెయ్యాలనుకొని సిటీలోనే బాగా పేరు పొందిన కాంతం కుటుంబానికి కోడలిగా పంపించారు. సిటీకి వెళ్లటం ఇష్టం లేకపోయినా కీర్తి తన తల్లిదండ్రుల కోసం, వాళ్ల సంతోషం కోసం కోడలిగా వెళ్ళిపోయింది. కాని తన అలవాట్లు, ఆలోచనలు అన్నీ పల్లెటూరివే కావటం వల్ల సిటీలో ఉండటం కీర్తికి ఎంతో కష్టంగా అనిపించేది. కీర్తి, పద బ్యూటీ పార్లర్కి వెళ్దాం. బ్యూటీ పార్లర్కి ఎందుకత్తయ్యా? బతికించావు. ఇంక బ్యూటీ పార్లర్ అంటే ఏంటత్తయ్యా అని నన్ను అడగలేదు. అత్తయ్యా, మీరు నన్ను మరీ మొద్దనుకుంటున్నారు. బ్యూటీ పార్లర్ అంటే ఏంటో, అక్కడికి ఎందుకెళ్తారో నాకు తెలుసులేండి. మరన్నీ తెలిసి ఎందుకత్తయ్యా అని అడగడం ఎందుకే? ఈ మధ్య చూసావా నా ఫేస్ ఎంత డార్క్గా, డల్గా అయిపోయిందో? బ్యూటీ పార్లర్కెళ్ళి ఫేషియల్, మానిక్యూర్, పెడిక్యూర్ చేయించుకుంటే మళ్ళీ నా ఫేస్, నా స్కిన్ తలతలా మెరుస్తుంది. అత్తయ్యా, ఇప్పుడంత ఖర్చు పెట్టి అవన్నీ చేయించుకోవటం దేనికి? చక్కగా ఇంట్లోనే సున్నిపిండి, పెరుగు, పసుపు కలుపుకొని మొహం కేసి రుద్దితే మొహం క్షణాల్లో మిలమిలా మెరిసిపోతుంది. నా మాట నమ్మండి, మా ఊళ్ళో అందరూ ఇలాగే చేస్తారు. కావాలంటే అదంతా కలిపి మీ మొహానికి రుద్ది నేనే మర్దన కూడా చేస్తాను అని గబగబా పిండి తేవడానికి వంటగదికెళ్ళింది. అమ్మో, ఈ పిల్ల నా మీద పిచ్చి పిచ్చి ప్రయోగాలు చేసేటట్టుందే. ఈ పిల్ల రాకముందు వెంటనే ఇక్కడి నుండి తప్పించుకోవాలి అని గబగబా బయటకెళ్ళిపోయింది కాంతం. పిండి కలుపుకొని అత్తగారి మొహానికి పోయడానికి బయటకొచ్చేసరికి అత్తగారు కనిపించరు. ఆవిడ మొహాన్ని నేనేం చేస్తానోనని భయపడిపోయినట్టుంది. అయ్యో, ఈ కలిపిన పిండి ఇప్పుడు ఏం చెయ్యను? పోనీలే, అందరూ వచ్చేసరికి వేడివేడిగా బజ్జీలు వేసి పెడతాను అని నవ్వుకుంటూ లోపలికెళ్ళిపోయింది. అలా ఒక 2 రోజుల తరువాత కీర్తిని చూడ్డానికి వాళ్ళమ్మొచ్చింది. బావున్నారా వదిన గారు? మీరా వదిన గారు? బావున్నాను. కీర్తి, ఎవరొచ్చారో చూడు, ఊరు నుండి మీ అమ్మగారొచ్చారు అని పిలవగానే కీర్తి పరిగెత్తుకుంటూ హాల్లోకొచ్చింది. ఎన్నాళ్ళయిందమ్మా నిన్ను చూసి? ఎలా ఉన్నావు? మన ఊళ్ళో అందరూ బావున్నారా? నాన్నగారు ఎలా ఉన్నారు? అందరం బావున్నామమ్మా. అమ్మా, ఊరి నుండి నా కోసం ఏం తీసుకొచ్చావు? నీకు చేపలంటే ఇష్టం కదా. కిందటిసారి మీ నాన్నగారు వచ్చినప్పుడు చేపలు తినాలనుందని చెప్పావంట కదా, అందుకే ఎండు చేపలు కొనుక్కొచ్చాను. ఇవైతే నిలవ ఉంచుకొని నీకెప్పుడు కావాలన్నా వండుకోవచ్చు కదా. అబ్బా, మంచి పని చేశావమ్మా. ఎన్ని రోజులైందో చేపలు తిని. పోనీలే, కనీసం ఇప్పుడు ఈ ఎండు చేపలైనా దొరికాయి. ఏంటి ఎండు చేపలు? అందుకేనా ఇందాకటి నుండి ఏదో వింత స్మెల్ వస్తుంది. కీర్తి, ఇలాంటివి తినకూడదు. వెంటనే ఇక్కడి నుండవి తీసి పారేయ్. వదినగారు, ఇలాంటివెందుకు తెస్తారు? ఇలాంటివి మా ఇంట్లో ఎవ్వరూ తినరు. వదినగారు, కీర్తికి చేపలంటే చాలా ఇష్టం. ఇక్కడ చేపలు సరిగ్గా దొరకట్లేదంటగా, కనీసం ఇవైనా అప్పుడప్పుడు తింటుందని తెచ్చాను. హబ్బబ్బబ్బబ్బా, వీటి వాసన నాకస్సలు పడదు. కడుపులో ఒకటే తిప్పుతోంది. వెంటనే వీటిని తీసుకెళ్లి బయట పడేయండి. కావాలంటే మీ అమ్మాయి కోసం ఫిష్ కర్రీ ఆన్లైన్లో ఆర్డర్ పెడతాను. అంతేగాని ఇలాంటివన్నీ తేమాకండి అని ముక్కు మూసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది కాంతం. చూసావమ్మా, వద్దు వద్దంటే నన్ను పట్నంలో తెచ్చి పడేశారు.
ఇక్కడ నాకు నచ్చిన తిండి తినడానికి కూడా అవ్వటం లేదు. ఇక్కడెక్కడా సరైన మంచి చేపలు దొరకవు. ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటే రుచి పచి ఉండదు. ఎంతైనా మన చేత్తో వండుకున్న చేపల పులుసు ఎంత బాగుంటుంది. ఇంకా చేపలు తినే ప్రాప్తం నాకు లేదనుకుంటాను. అయ్యయ్యో, ఈ మాత్రం దానికే ఇంత బాధపడాలా? అప్పుడప్పుడు మన ఇంటికి వచ్చినప్పుడు నీకు వండి పెడతానుగా. ఇవి ఇక్కడే ఉంచితే మీ అత్తగారికి కోపం వచ్చేలాగుంది. నేను నాతో పాటు తీసుకెళ్ళిపోతాను. నువ్వు జాగ్రత్త అంటూ తన కూతురికి జాగ్రత్తలు చెప్పి వేరే పనుందంటూ సరోజ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కాంతం చెప్పినట్టే ఫిష్ కర్రీ ఆర్డర్ పెట్టినప్పటికీ కీర్తికి ఆ కర్రీ అస్సలు నచ్చదు. తీసుకెళ్లి డస్ట్బిన్లో పడేస్తుంది. తన మనసులో వాళ్ళ అమ్మ చేసే చేపల పులుసు రుచి గుర్తొస్తూనే ఉంటుంది. ఎన్నాళ్లయిందో అమ్మ చేతి చేపల పులుసు తిని. తలుచుకుంటేనే నోట్లో నీళ్లూరుతున్నాయి. వీళ్ళని చేపలు తీసుకురమ్మంటే తీసుకురారు. తెచ్చినా నాకిష్టమైన చేపలు అస్సలు తేరు అని అనుకుంటూ స్విమ్మింగ్ పూల్ వైపుగా నిరాశగా నడుస్తుంది. స్విమ్మింగ్ పూల్ చూసేసరికి కీర్తికి ఒక మెరుపులాంటి ఆలోచన వచ్చింది. అవును, ఇక్కడ మంచి రకాల చేపలు దొరకవు. నేను బాధపడే బదులు నేనే ఈ స్విమ్మింగ్ పూల్లో మా ఊరి నుండి మంచి రకం చేపలు తెచ్చి పెంచొచ్చు కదా. అప్పుడు ప్రతిరోజు నేను చేపలు తినగలను. మా ఊళ్ళో చేపల చెరువులో చేపల్ని రొయ్యల్ని పెంచినట్టు నేను కూడా ఈ స్విమ్మింగ్ పూల్లో చేపల్ని పెంచగలను కదా. ఇన్నాళ్ళు నాకు ఈ ఐడియా తట్టనే లేదేంటబ్బా. పోనీలే, కనీసం ఇప్పుడైనా మంచి ఐడియా వచ్చింది. ఇక ఆలస్యం చేయకూడదు అని వెంటనే తన ఊర్లో ఉన్న తన అమ్మకి ఫోన్ చేసి తనకి వచ్చిన ఐడియా చెప్పి తమ ఊళ్ళో చేపల చెరువులో రకరకాల చేపలు పట్టి వాటిని భద్రంగా నీటిలో ఉంచి తన ఊరికి పంపమంది. తన కూతురు చెప్పినట్టే సరోజ రకరకాల బ్రతికున్న చేపల్ని సిటీలో ఉంటున్న తన కూతురు ఇంటికి పంపిస్తుంది. వెంటనే అవి తీసుకుని కీర్తి వాటన్నింటినీ స్విమ్మింగ్ పూల్లో వేస్తుంది. చేపలన్నీ స్విమ్మింగ్ పూల్లో ఎగిరెగిరి స్విమ్ చేస్తుంటాయి. వాటిని చూసి కీర్తి ఎంతో ఆనందిస్తుంది. ఇవేం తెలియని కాంతం కాఫీ కప్ పట్టుకుని స్విమ్మింగ్ పూల్ దగ్గరికి సరదాగా వస్తుంది. అలా స్విమ్మింగ్ పూల్లో ఈత కొడుతున్న చేపల్లో ఒక చేప ఎగిరి కాంతం తాగుతున్న కాఫీ కప్పులో పడింది. సడన్ సిచ్యువేషన్కి భయపడి వెంటనే కాఫీ కప్ని పడేసి గట్టిగా అరుస్తుంది కాంతం. అమ్మ బాబోయ్, ఏంటిది? నా కాఫీ కప్పులోకి చేపలా వచ్చింది. కొంపదీసి రాత్రి వర్షంలో చేపల వర్షం ఏమైనా పడిందా ఏంటి? ఎన్ని చేపలు నా స్విమ్మింగ్ పూల్లోకి ఎలా వచ్చాయి? ఏవండి, ఇది చూసారా? ఎంత విచిత్రమో! వెంటనే ఈ చేపలన్నింటినీ తీసేయండి అంటూ కేకలేస్తుంది. అబ్బా అత్తయ్యా, అలా గొంతు చించుకొని అరవకండి. అవి కేవలం చేపలు మాత్రమే. అవి మిమ్మల్ని ఏం చెయ్యవు. రాత్రి ఎటువంటి చేపల వర్షము పడలేదు. నేనే మా ఊరి నుండి చేపలు తెప్పించి మన స్విమ్మింగ్ పూల్లో ఈ చేపలు పెంచుతున్నాను. మీరు వినే ఉంటారు కదా, రొయ్యల చెరువు, చేపల చెరువు అని. అలా మన స్విమ్మింగ్ పూల్ని చేపల చెరువులా మార్చేశాను. ఏంటి? మన బంగారం లాంటి స్విమ్మింగ్ పూల్ని చేపల చెరువు చేసావా? ఇంత షోగ్గా ఇల్లు కట్టుకుంది నా స్విమ్మింగ్ పూల్లో చేపలు పెంచడానికా? అందులోనూ ఈ స్విమ్మింగ్ పూల్ని ప్రత్యేక డిజైన్లు చేయించుకున్నాను. స్విమ్మింగ్ పూల్ పరువు తీసేశావు. అంతలో అక్కడికి రాజేష్, రఘురాం వచ్చారు. స్విమ్మింగ్ పూల్లో చేపలెగరటం చూసి ఆశ్చర్యపోయారు. చూసారా అండి, మీ కోడలు ఎంత పని చేసిందో? మన స్విమ్మింగ్ పూల్లో చేపలు పెంచుతుందంట. అబ్బా కాంతం, నువ్వెక్కువగా అరిచి బీపీ తెచ్చుకోకు. చేపలే కదా, ఇప్పుడేమైపోయింది? నీకిష్టం లేకపోతే తీసేస్తుందిలే. ఇదిగో కీర్తి, ఒక వారం రోజుల్లో ఈ చేప ఒక్కటి కూడా స్విమ్మింగ్ పూల్లో ఉండకూడదు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. వారమంటారేంటండి? వెంటనే తీసేయమనండి. అబ్బా కాంతం, నువ్వు బీపీ తెచ్చుకోకు. పోనీలే, ముచ్చట పడుతుంది మన కోడలు. ఒక వారం తర్వాత తీసేస్తుందిలే. నువ్వు ముందు లోపలికి పదా అని నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తూ కాంతంని లోపలికి తీసుకెళ్లాడు రఘురాం. రాజేష్ కూడా ఏం చెయ్యలేక అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆ రోజు కీర్తి కొన్ని చేపల్ని పట్టి చేపల పులుసు చేసి అందరికీ వడ్డిస్తుంది. అబ్బా, కోడలు పిల్ల ఈరోజు వంట అదరగొట్టింది కదా కాంతం. అవునన్నా, నేనెప్పుడూ ఇలాంటి ఫిష్ కర్రీ తినలేదు. చాలా బాగుంది అని అనగానే వెంటనే కాంతం కూడా టేస్ట్ చూస్తుంది.
తనకి కూడా ఆ చేపల కూర చాలా నచ్చింది. కాని పొగిడితే కోడలెక్కడ నెత్తికెక్కుతుందోనని ఏమీ అనకుండా ఉండిపోయింది. నేను చాలాసార్లు ఫిష్ కర్రీ తిన్నాను గాని ఇంత టేస్టీ ఫిష్ కర్రీ ఎక్కడా తినలేదు కీర్తి. నిజంగా నీ చేతిలో ఏదో మాయుంది అని ఆ చేపల కూరతో ఇంట్లో అందరూ తృప్తిగా భోంచేస్తారు. ఆ రోజు నుండి రకరకాలుగా చేపల్ని వండి పెడుతుంది కీర్తి. అందరూ ప్రతిరోజు ఎంతో ఇష్టంగా తింటారు. అలా రోజు చేపల కూర తినటం వాళ్ళకు అలవాటైపోతుంది. అలా వారం రోజులు గడుస్తాయి. ఒకరోజు కీర్తి చేపలు కాకుండా ఇంకో కూర వండింది. ఏంటమ్మా కీర్తి, ఈరోజు చేపల కూర వండలేదా? అవును కీర్తి, ఈరోజు చేపల కూర లేకపోతే భోజనం చెయ్యాలనిపించట్లేదు. మీరే చెప్పారు కదా వారం తరువాత చేపలు స్విమ్మింగ్ పూల్ నుండి తీసేయమని. ఈ వారం రోజులు చక్కగా చేపలతో కూరొండాను. ఇప్పుడు అవన్నీ ఖాళీ చేసి పంపిద్దామనుకుంటున్నా. అంత పని చెయ్యకు తల్లి. ఇప్పుడు చేపల కూర నీ ఫేవరెట్తో పాటు మా ఫేవరెట్ లిస్ట్లో కూడా చేరిపోయింది. నన్నేం చేయమంటారు మావయ్య? అత్తయ్య గారి దగ్గర వారం రోజులే పర్మిషన్ తీసుకున్నాం కదా. అత్తయ్య నీవు అనమనండి, ఇక రోజు మీకిష్టమైన చేపల కూరే. ఇదిగో కాంతం, కోడలి మాట విన్నావుగా. నీకిష్టం లేదని పాపం ఆ చేపలన్నీ తిరిగి పంపించేద్దామనుకుంటుంది. నువ్వు కూడా ఎంతో ఇష్టంగా తిన్నావుగా ఈ వారం రోజులు. ఇక తుది నిర్ణయం నీదే. దయచేసి మా కడుపు మార్చకు కాంతం. అవునమ్మా, చేపల కర్రీ అంటే మనందరికీ ఫేవరెట్ అయిపోయింది. దయచేసి కాదనకు. అంతేకాకుండా ఈ సిటీలో దొరకని ఈ చేపలతో నేను పెద్ద బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అందుకు చాలా ఐడియాస్ ఉన్నాయి నా దగ్గర. ఆ సలహా కీర్తే నాకు ఇచ్చింది. దయచేసి మా మాట కాదనకమ్మా. సరే, మీ అందరికీ అంత నచ్చిన తరువాత నేనేమంటాను? సరేనే అంటాను అని అంది కాంతం. ఆ మాటకి అందరూ సంతోషిస్తారు. కీర్తి మనసులో హమ్మయ్య అనుకుంది. వాళ్ళు ఆ చేపలతో బిజినెస్ కూడా స్టార్ట్ చేసి ప్రాఫిట్ సంపాదిస్తారు.